హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీవీ వెంకట్ బ్లాగ్స్. ఆల్రెడీ తమ్ముళ్ళు అయితే చూసారు కదా. ఇదైతే మా పాప బోర్లా పడినప్పుడు బోర్లా పడితే బొబ్బట్లనే ఫోటోషూట్ చేసామన్నమాట. సో ఆ డెకరేషన్ అదంతా కూడా ఎలా చేసామో ఈ వీడియోలో పోస్ట్ చేశాను. మా పాప 3rd మంత్ ఎండింగ్ నుంచి కూడా బోర్లా పడడానికి ట్రై చేసేది. 4th మంత్ వచ్చిన వెంటనే బోర్లా పడింది. అందుకే ఇంక ఇప్పుడు బోర్లా పడితే బొబ్బట్లనే థీమ్ చేస్తున్నాము. ఇక్కడ నేను మా పిన్ని వాళ్ళ అమ్మాయి అయితే అరిటాకుల్ని ఇలా రౌండ్ షేప్ లో కట్ చేసుకుంటున్నాము. అంటే బొబ్బట్లని వీటి మీద పెడదామని చెప్పేసి ఇలా ఆకుల్ని రౌండ్ షేప్ లో కట్ చేస్తున్నాము. ఇంకా డెకరేషన్ చేయడానికి ఇలా క్లాత్ అయితే వేస్తున్నాము. అరిటాకుల మీద బాగా డస్ట్ ఉంటుంది కదా, సో ఇవి కట్ చేసిన తర్వాత డస్ట్ అది బాగా వాష్ చేసేసి ఈ క్లాత్ మీద అరిటాకుల్ని రౌండ్ గా పెడుతున్నాము. ఇదైతే 4th మంత్ లో స్పెషల్ థీమ్ డెకరేషన్. ఆల్రెడీ ఇంకొక డెకరేషన్ ని మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఇంకా చూడని వారు ఎవరైనా ఉంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా బొబ్బట్లు ఇంట్లో ఏమీ చేయలేదు, అంటే ఇంట్లో చేయడానికి మళ్ళీ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కదా, ఇంకా అందుకనే షాప్ నుంచి అయితే తెచ్చేసుకున్నాము. ఆల్రెడీ అరిటాకుల్ని ఇలా రౌండ్ షేప్ లో కట్ చేసుకున్నాం కదా, సో అరిటాకుల్లో ఒక్కొక్క ఆకులో ఒక్కొక్క బొబ్బట్టు అయితే పెడుతున్నాము. మా పాప 4th మంత్ లో బోర్లా పడింది కాబట్టి నెంబర్ 4 అనేది బొబ్బట్లతో పెడదామని అనుకున్నాను. బట్ అంత ప్లేస్ లేదు. ఒకవేళ పెడదామన్నా కూడా డెకరేషన్ అంతా హెవీ అయిపోతుందేమో అనేసి పెట్టలేదు. ఇంకా బొబ్బట్ల చుట్టూ ఫ్లవర్స్ తో డెకరేషన్ చేద్దామని చెప్పేసి గులాబీల్ని అలాగే చామంతి పూలని తీసుకున్నాము. సో ఇప్పుడైతే ఆ ఫ్లవర్ పెటల్స్ ని సెపరేట్ చేస్తున్నాము డెకరేషన్ కోసం. ఫ్లవర్ పెటల్స్ తీయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత డెకరేషన్ చేయడం అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే ఇలా అరిటాకు చుట్టూ ఒక లేయర్ లా చామంతి పూలను అయితే వేసాము. అండ్ చామంతి పూలు వేసిన తర్వాత దాని పైన లేయర్ గులాబీలతో అయితే వేసాము. ఇంకా సేమ్ అలానే ప్రతి అరిటాకు చుట్టూ కూడా ఫ్లవర్స్ తో ఇలా డెకరేషన్ అయితే చేసాము. ఫైనల్గా డెకరేషన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో నాకు డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ అలాగే బోర్లా పడితే బొబ్బట్లు అని చెప్పేసి స్లేట్ మీద రాసి ఆ స్లేట్ కూడా అక్కడే పెట్టాము. ఈ డెకరేషన్ ని ఫోన్ లో ఇలా చూడడం కన్నా కెమెరా ఫొటోస్ లో అయితే చాలా బాగా పడింది. ఆ కెమెరా ఫోటోని కూడా లాస్ట్ లో యాడ్ చేశాను. ఇంకిక్కడైతే మా పాపని డెకరేషన్ మధ్యలో పడుకోబెట్టేసి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీస్తున్నాము. ఇంకిక్కడైతే కెమెరామెన్ ఇటు సైడ్ నుంచి ఫొటోస్ తీస్తున్నారు కాబట్టి ఆ స్లేట్ ని ఇటు సైడ్ తిప్పి పెడుతున్నాను. అసలు ప్రతిరోజు ఎన్నిసార్లు నార్మల్ గా తిప్పేసినా మళ్ళీ మళ్ళీ బోర్లా పడుతూనే ఉండేది. కానీ డెకరేషన్ చేసిన రోజు మాత్రం ఎంత ట్రై చేసినా అసలు బోర్లా పడేదే కాదు. కానీ లాస్ట్కి ఏదో మా మమ్మీ పాపం ఇంత కష్టపడి డెకరేషన్ చేసింది కదా, ఒకసారి పడదాంలే అన్నట్టుగా పాపం లాస్ట్లో బోర్లా అయితే పడింది. లాస్ట్లో బోర్లా అయితే పడింది కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు. అందుకే కెమెరామెన్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసి మేమైతే ఇలా బోర్లా తిరిగినప్పుడు వీడియో అయితే తీసాము. ఇంక ఫోన్లో అయినా ఉంటుంది కదా వీడియో అన్నట్టుగా తీసాము. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇంకా రోజు తీసుకున్న డెకరేషన్ పిక్స్ అండ్ మా పాప పిక్స్ అన్ని కూడా లాస్ట్లో యాడ్ చేశాను, అవి కూడా చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.